మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన మిథున్ రెడ్డి తండ్రి పెద్దిరెడ్డి అధికారం జగన్ అండతో పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడ్డారు. మద్యం, ఇసుక, గనుల సిండికేట్లు అన్నీ మిథున్ రెడ్డి కనుసన్నల్లోనే సాగాయి. ప్రకృతి సంపదను చెరబట్టడం, ప్రభుత్వ భూముల కబ్జా, ఎర్రచందనం అక్రమ రవాణాదారులకు అండ, ఇలా అధికారం అండతో రెచ్చిపోయారు. మరోవైపు ప్రభుత్వం నుంచి 5 ఏళ్లలో పెద్దిరెడ్డి కుటుంబానికి 6,000 కోట్ల కాంట్రాక్టుల్ని జగన్ కేటాయించారు. వైసీపీ ప్రభుత్వంలో నంబర్ 2గా వ్యవహరించిన నాటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి జగన్తో ఉన్న సాన్నిహిత్యాన్ని అడ్డుపెట్టుకుని చెలరేగిపోయారు. మిథున్ రెడ్డి, ఆయన అనుచరులు చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో యథేచ్ఛగా అక్రమాలు సాగించారు. ప్రకృతి వనరుల్ని, ప్రభుత్వ భూముల్ని చెరబట్టారు. ఎర్రచందనం అక్రమ రవాణాదారులకు మిథున్ రెడ్డి అండదండలు అందించారన్న ఆరోపణలున్నాయి. ఎర్రచందనం స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డి ఇంటికి మిథున్ రెడ్డి తరచూ వచ్చి వెళ్లేవారు. పీలేరు పరిసరాల్లో 400 కోట్ల ప్రభుత్వ భూముల్ని అనుచరులకు పంచగా ఇది అక్రమమని లోకాయుక్త నిర్ధారించింది. పీలేరు సమీపంలో మరో 100 కోట్ల విలువైన ఏపీఐఏసీ భూములను ఇళ్ల పట్టాల పేరుతో ఆయన అనుచరులకు పంచేయడం వివాదాస్పదమైంది. మిథున్ రెడ్డి కుటుంబానికి డైరీ, మామిడి గుజ్జు పరిశ్రమలున్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో పాడి, మామిడి రైతులకు తక్కువ ధరలు చెల్లించి దోచుకున్నట్టు ఆరోపణలున్నాయి. పుంగనూరు నియోజకవర్గంలో ఇతర డైరీలు పాల సేకరణ చేయకుండా బెదిరింపులకు పాల్పడ్డారు. తామిచ్చిన ధరకే పాలు విక్రయించాలని రైతుల్ని భయపెట్టి తక్కువ ధర చెల్లించి దోపిడీకి పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. తండ్రి గనుల శాఖ మంత్రిగా ఉండటంతో ఆయన తరపు వ్యవహారాలు మిథున్ రెడ్డి కనుసన్నల్లోనే జరిగేవి. రాష్ట్రంలో ఇసుక, మద్యం, గనుల సిండికేట్లను ఆయనే నడిపించేవారన్న ఆరోపణలున్నాయి. 5 ఏళ్ల పాటు రాష్ట్రంలోని గనులు, ఖనిజ సంపదపై గుత్తాధిపత్యం సాగించారు. రాజంపేట, తంబళ్లపల్లె, రైల్వే కోడూరు ప్రాంతాల్లోని రేవుల నుంచి ఇసుక కొల్లగొట్టారు. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై నగరాలకు వారి టిప్పర్లలోనే అక్రమంగా రవాణా సాగించారన్న ఆరోపణలున్నాయి. మంగంపేట బైరైటీస్ గనుల్లో తవ్వకాలు 5 ఏళ్ల పాటు మిథున్ రెడ్డి కనుసన్నల్లోనే జరిగాయి. జగన్ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాతో పాటు రాజంపేట లోక్సభ స్థానం పరిధిలో ఏ కాంట్రాక్ట్ అయినా మిథున్ రెడ్డి కుటుంబానికి చెందిన పిఎల్ఆర్ కంపెనీకి వెళ్లాల్సిందే. 5 ఏళ్లలో సుమారు 6,000 కోట్ల కాంట్రాక్టులను పిఎల్ఆర్ కంపెనీ దక్కించుకుంది. అన్నమయ్య జిల్లాలోని ముదివేడు, చిత్తూరు జిల్లాలోని నేతిగుంటపల్లి, ఆవులపల్లిలో 3 భారీ జలాశయాల నిర్మాణ పనుల్ని జగన్ సర్కారు పిఎల్ఆర్ కంపెనీకి 2,244.50 కోట్లతో కట్టబెట్టింది. రైతులకు పరిహారం ఇవ్వకుండా భూముల్ని స్వాధీనం చేసుకుని అనుమతులు లేకుండానే జలాశయాల నిర్మాణం చేపట్టారు. చివరకు ఎన్జీటీకి కొందరు ఫిర్యాదు చేయడంతో పర్యావరణ అనుమతులు లేకుండా నిర్మాణం చేపట్టినందుకు 100 కోట్ల జరిమానా విధించింది. వైఎస్ఆర్ కడప జిల్లాలో కాళేటివాగు ప్రాజెక్టును పిఎల్ఆర్ కంపెనీ అర్ధాంతరంగా వదిలేసింది. తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యాక మిథున్ రెడ్డి 2015లో తిరుపతి విమానాశ్రయంలో వీరంగం సృష్టించారు. పాస్ చూపించాలని కోరినందుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో కలిసి విమానాశ్రయ అధికారిపై చేయి చేసుకున్నారు. బలవంతంగా విమానాశ్రయంలోకి ప్రవేశించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కేంద్రంలో క్రియాశీలకంగా వ్యవహరించిన మిథున్ రెడ్డి నియోజకవర్గానికి చేసిందేమీ లేదు. నియోజకవర్గం మీదుగా వెళ్లే కడప, బెంగళూరు రైల్వే ప్రాజెక్టును పులివెందుల మీదుగా మళ్లించే ప్రయత్నాన్ని అడ్డుకోలేకపోయారు. రాజంపేట నుంచి లోక్సభకు 3సారి ప్రాతినిధ్యం వహిస్తోన్న మిథున్ రెడ్డి ఇప్పటి వరకు నియోజకవర్గానికి చెప్పుకోదగ్గ ప్రాజెక్టు ఒక్కటీ తేలేదు.